ఈరోజు పొంగల్ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పొంగల్ తయారీ చూద్దాం. దానికోసం 1 గ్లాస్ పెసరపప్పు, 2 గ్లాసుల రైస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న పెసరపప్పుని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత బియ్యం, పెసరపప్పుని కడిగి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్లో వేసుకొని 1 గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు అందులో తగినంత సాల్ట్, ఒక 4 బిర్యానీ ఆకులు, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, ఒక 10 మిరియాలు, వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 4 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఇప్పుడు మనం చట్నీ కోసం కొన్ని పల్లీలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, మిర్చి, కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక గుప్పెడు పప్పులు కూడా వేసుకొని వాటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇవి చల్లారేలోపు మనం పొంగల్లోకి పోపు పెట్టుకుందాం. దానికోసం కొంచెం నెయ్యి వేసుకొని అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, శనగపప్పు, మినపప్పు, కొంచెం జీడిపప్పులు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న మిర్చి, కొంచెం కరివేపాకు, మిరియాల పొడి, వీటన్నిటిని బాగా దోరగా వేయించి ఉడికించుకున్న పొంగల్లోకి వేసి మిక్స్ చేస్తే పొంగల్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం చట్నీ కోసం చల్లార్చి పెట్టుకున్న వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. తగినంత సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు వేడివేడిగా పొంగల్ చట్నీ